నువ్వు మా దేవుడివి స్వామి, ఈ పాలన నీదే. మమ్ముల కష్టాల నుంచి గట్టెక్కి వాంచను. తెలుసు కదా, మిత్తి 3 రూపాయలు లెక్క. మిత్తి పట్టుకొని ఇస్తానా బిడ్డా, నువ్వు ఇమాందారు కాబట్టి ఇస్తానా. కళ్ళాల మీద అప్పు కట్టాలి, వడ్లు నాకే అమ్మాలి, సరేనా? 2500కు క్వింటాల్ వడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నీకే అమ్ముతాం, నువ్వు తప్ప దిక్కేవాళ్ళు. ఆ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు అన్ని వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నది. గెలిచి గట్టెక్కినాక తెడ్డు చూపెట్టింది. ఇక ఐకేపీలో వడ్లంటావా ఎక్కడ ఆగమైపోయినాయి. మళ్ళా ఎన్నికల లెక్క నువ్వే మా దిక్కయినావు. మాట ఇవ్వకుండా నీ పైసలు నీ గర్ద సేటు. సరే పట్కా బాంచన్ సేటు పోయక. సేటు ఉన్నారా? బాలరాజు ఎప్పుడు వచ్చినావు? తెలంగాణ వచ్చినాక జనానికి రైతు బంధులు పింఛన్లు చేతికి వచ్చి మిత్తిల నడవక దివాలా తీసిన సేటు ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలతోని మరింత దివాలా తీస్తాడనుకుంటే కథ మొత్తం వేరే ఉన్నదే. ఏ బాలరాజు, నిన్నే అడుగుతానా, ఎప్పుడు వస్తీవి? నిన్న వచ్చిన సేటు ఏంది గెటపేన్ సేటు? ఓ ఈ గెటపా అంట ఈ గవర్నమెంట్ సెలవా. ఈ గవర్నమెంట్ 10 కాలాలు చల్లగా ఉండాలి, నాలంటోళ్ళకు చాలా మేలు చేస్తాండ్రు. బీసీ బంధు రైతు బంధు లెక్క మీకు మిత్తి బంధు కొత్త పథకం ఇస్తుండే? ఏ బంధు లేదురా, అన్ని బంధులు బంధు పెట్టుడే మాకు పెద్ద బంధు. వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అవునా? ఇంకెక్కిస్తాను కదనే, ఇది కూడా చూడమాట నేనా? మార్పురా, మార్పు రావాలి కదా. 7,500 అనగానే ఇట్టే ముళ్ళ కట్టుకుందామని సంకలు గుంజుకుంటూ ఓట్లేసిన అసలుకే ఎసరు పెట్టిండు. మంచిగా ఇది కొడుకులకు 10 ఏళ్ళు ఆగినారు. అవు ఇంతకు నువ్వు దేనికే వత్తివి? ఏం లేదు సేటు, ఎల్లుండి మన ఆయనది ఏడాది మాసికం ఉంది కదా, సామాన్ కావాలి జర తీసి పెడతామని వచ్చిన. నీకు వాట్సాప్ లా చిట్టు పంపినరు, తీసి పెట్టు జర సామాన్. సరే మరి నువ్వు పొద్దున్న రా బాలరాజు, నేను అన్ని తీసి పెడతా. సరే సేటు.